హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి 320 ఖాళీల భర్తీకి గాను ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ యొక్క నోటిఫికేషన్లో నావిక్ యాంత్రిక్ సంబంధించి 2 రకాల పోస్టులకు గాను ఈ యొక్క నోటిఫికేషన్లో చెప్పడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే ఇంటర్ చదివిన వాళ్ళందరూ ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మరి డిప్లొమా చదివిన వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క జాబ్స్కి అప్లై చేయాలంటే లాస్ట్ డేట్ వచ్చేసి 3 జూలై 3 వరకు యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ మరియు సెలక్షన్ ప్రాసెస్ గురించి ఒక వీడియోలో నేను చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ మొదటిసారి చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం వల్ల వేరే వారికి యూస్ఫుల్గా ఉంటుంది. ముందుగా డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ అయితే విడుదల చేసింది. 2025 బ్యాచ్కి కానీ ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. దీన్ని అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. 13th జూన్ 2024 నుండి 3 జూలై వరకు ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 2 రకాలైన జాబ్స్కి అయితే వీళ్ళు విడుదల చేయడం జరిగింది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. 2 రకాల జాబ్స్ ఏంటంటే నావిక్ జనరల్ డ్యూటీ, యాంత్రిక్ సంబంధించి 2 రకాల జాబ్స్ అయితే విడుదల చేశారు. ఈ 2 రకాల జాబ్స్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే నావిక్ జనరల్ డ్యూటీకి సంబంధించి 12th పాస్, ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ మరియు ఫిజిక్స్ చదివిన వారైతే ఈ యొక్క జాబ్స్కి మటుకు అప్లై చేసుకోవచ్చు. యాంత్రిక్ సంబంధించి 10th క్లాస్తో పాటు డిప్లొమాలో చేసిన వాళ్ళు ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. డిప్లొమాలో ఏ బ్రాంచ్ దేనికి సంబంధించినది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క పీడిఎఫ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, క్లియర్గా చూసుకోండి, చెక్ చేయండి ఒకసారి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 20 ఇయర్స్ వరకు ఈ యొక్క జాబ్స్ ఉన్న వాళ్ళైతే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఇయర్ కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. 2003 మార్చ్ 1 నుండి 2007 ఫెబ్ 28 మధ్య ఉన్న వాళ్ళైతే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే 2003 మార్చి 1 తర్వాత పుట్టిన వాళ్ళు 2007 ఫెబ్రవరి 28కి ముందులో ఉన్నవాళ్ళు ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళైతే 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఏ రీజియన్లో ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇక్కడ ఇవ్వడం అయితే చెప్పడం జరిగింది. ఒకసారి వేకెన్సీని మీరు ఒకసారి చెక్ చేయండి. ఈ యొక్క జాబ్స్ని 4 రకాల స్టేజ్లు నిర్వహించడం జరుగుతుంది. రిటన్ ఎగ్జామ్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ నావిక్ జీడీకి సంబంధించి రిటన్ ఎగ్జామ్కి సెక్షన్ 1, సెక్షన్ 2 అయితే నిర్వహిస్తారని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ సెక్షన్ 1, సెక్షన్ 2కి సంబంధించి ఇక్కడ సిలబస్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సెక్షన్ 1కి వచ్చి ఈ యొక్క ఎగ్జామ్ డీటెయిల్స్, మళ్ళీ సబ్జెక్ట్ వైజ్ అలాట్మెంట్ ఆఫ్ ఎలక్షన్స్, పాసింగ్ మార్క్స్, సిలబస్ కూడా ఏ స్టాండర్డ్ సిలబస్ అయితే ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4, సెక్షన్ 5కి సంబంధించి ఈ యొక్క నావిక్కి యాంత్రిక్కి సంబంధించిన పూర్తి సిలబస్ని కూడా వీళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఎగ్జామ్ నెంబర్ ఆఫ్ షిఫ్ట్లో జరుగుతుంది కాబట్టి ఈ ఎగ్జామ్ సంబంధించి నార్మలైజేషన్ మార్క్స్ కూడా నార్మలైజేషన్ చేస్తారని వీళ్ళు అయితే మెన్షన్ చేశారు. ఒకసారి నోటిఫికేషన్ మొత్తం క్లియర్గా చెక్ చేసుకో. 4 స్టేజెస్లో యొక్క జాబ్స్లోకి తీసుకోవడం అయితే జరుగుతుంది. స్టేజ్ 1లో వచ్చేసి కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ నిర్వహించడం అయితే జరుగుతుంది. స్టేజ్ 2కి వచ్చేసినట్లయితే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్ ఇవన్నీ నిర్వహించడం అయితే జరుగుతుంది. స్టేజ్ 3కి వచ్చినట్లయితే స్టేజ్ 2లో అసెస్మెంట్ అండ్ అడాప్టబిలిటీ టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఇవన్నీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించినవి అయితే చేస్తారు. స్టేజ్ 3కి వచ్చినట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించేసి ఫైనల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే సంబంధించినవి అయితే చేస్తారు. 4th స్టేజ్కి వచ్చినప్పుడు వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడానికి సంబంధించి చెప్పడం అయితే జరుగుతుంది. 4th స్టేజ్. దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 300 రూపీస్ అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ సంబంధించి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. 4 స్టేజ్లో యొక్క జాబ్స్కి సంబంధించి ఫిల్టర్ చేసి తీసుకుంటారు. స్టేజ్ 1 కంప్యూటర్ బేస్ ఎగ్జామ్, మెడికల్ టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రైనింగ్ ఇచ్చి యొక్క జాబ్స్కి సంబంధించి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్ అప్లికేషన్ ప్రాసెస్ లింక్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.